హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు. నేను మీ మంజుని. ఈరోజు వీడియోలో చాలా హెల్దీ టేస్టీ లడ్డూను ప్రిపేర్ చేయబోతున్నాను. అదేంటంటే నువ్వుల కొబ్బరి లడ్డు. ఇది తినడానికి ఎంతో టేస్టీ, ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వుల్లో ఐరన్, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. జుట్టు, ఎముకలు బలంగా ఉండాలంటే ఇవి చాలా ఉపయోగపడతాయి. నువ్వులు రోజు కొన్ని తీసుకోవడం వల్ల మన మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా కొబ్బరిలో ఉండే హెల్దీ ఫ్యాట్ వల్ల బాడీకి ఎనర్జీ బాగా వస్తుంది. పిల్లల దగ్గర నుండి పెద్దల దాకా ఇది రోజుకు ఒక లడ్డు తింటే చాలా మంచిది. ఎముకలు బలంగా తయారవుతాయి. ఇంకెందుకు, ఈ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. 1 కప్పు నువ్వులు, 3/4 కప్పు బెల్లము, 1/4 కప్పు కొబ్బరి తీసుకున్నాను. ఇక్కడ ఎండు కొబ్బరిని ముందుగానే గ్రేట్ చేసి పెట్టుకున్నాను. అప్పుడు మిక్సీలో వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ నువ్వులు కొబ్బరిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నువ్వులను కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు మంచిగా కలర్ మారి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు వేగితే మనకు మంచి వాసన వస్తుందండి. ఈ లడ్డూలను మీరు చిన్నపిల్లలకి, పెద్దలకి రోజు ఒకటి ఇవ్వండి. చాలా హెల్తీగా ఉంటారు. ఒక 4 మినిట్స్కి నువ్వులు బాగా కలర్ మారాయి, బాగా చిటపటలాడినాయి కదా. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/4 కప్పు ఎండు కొబ్బరి తురుము తీసుకొని దీన్ని మాడిపోకుండా ఒక 2 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. కొబ్బరి తొందరగా మాడిపోతుంది, చూసుకోండి. మీ ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే స్నాక్స్ బయట కొనివ్వకుండా ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టించారంటే చాలా హెల్తీగా ఉంటారు. ఈ కొబ్బరిని ఒక బౌల్లో తీసుకొని చల్లారి పెట్టుకోండి. తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, ఆ నువ్వుల్లో కొన్ని నువ్వులు తీసుకొని పక్కన పెట్టేసుకోండి. లాస్ట్లో కలుపుకుందాము. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టుకోండి. నేను చెప్పినట్లు ఈ ప్రాసెస్లోనే మిక్సీలో పట్టుకోండి. ముందు కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మెత్తగా కొబ్బరిని గ్రైండ్ చేసుకున్నాక ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా వేసి, నువ్వులను మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. కొబ్బరిలోనూ ఆయిల్ ఉంటుంది, నువ్వుల్లోనూ ఆయిల్గా ఉంటుంది కాబట్టి మరీ మెత్తగా ఆడించుకోవడం వల్ల ముద్దగా అవుతుంది. ఇలా నువ్వులను కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. లాస్ట్లో బెల్లంని యాడ్ చేసుకొని 2 పల్స్ తిప్పుకుంటే సరిపోతుందండి. బెల్లం వేసిన తర్వాత ఎక్కువసేపు మిక్సీ పట్టొద్దు, కొద్దిసేపు వేసుకొని దీన్నంతటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని లడ్డూలాగా చేసుకోవాలి. చూడండి, నేను మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే మనకు లడ్డూలు అనేవి మంచిగా వస్తాయి. మీకు లడ్డూలాగా చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇలా పొడిగా అయినా తినేయచ్చు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కొన్ని నువ్వులు తీసి పెట్టుకున్నాం కదా, ఆ నువ్వులను ఇందులో వేసుకొని దీన్నంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా నువ్వులు కొన్ని పైన చల్లుకోవడం వల్ల మనం తినేటప్పుడు ఆ నువ్వులు మన పంటి కింద పడుతూ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నువ్వులు కొబ్బరి లడ్డులు రెడీ అయిపోయాయి. మనకు కావాల్సిన సైజులో లడ్డులాగా ఒత్తేసుకోవడమే. వీటిని స్టోర్ చేసుకొని రోజుకో లడ్డు తిని హెల్తీగా ఉండండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.